గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భూలోకంలో తన పని ముగించుకొని పైలోకాలకు వెళ్ళిపోయి అప్పుడే 2 నెలలు దాటింది. అయినా ఆయన పాట మాత్రం ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. ఆయన మన దగ్గరే ఉన్న భావన కలిగిస్తుంది. 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు. కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆయనది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం ప్రతిభను పసిగట్టి శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో తొలిసారిగా ఆయనతో పాడించారు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి. 1966 డిసెంబర్ 15న సాయంత్రం 6 గంటలకు బాలు తొలిపాట ఏమీ ఈ వింత మోహం రికార్డు అయింది. అంటే నేటికి సరిగ్గా 54 ఏళ్ల క్రితం అన్నమాట. అప్పటి వరకు ఘంటసాల పాటకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఈ కొత్త స్వరం ఆకర్షించింది. అనతి కాలంలోనే ఆ గొంతు ప్రేక్షకులకు దగ్గరే అయ్యింది. ఒక లెజెండ్గా మనందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.